ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు బాలాజీనగర్ సీఐ సాంబశివరావు హెచ్చరించారు. బుధవారం ఆయన స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాప్ నిర్వాహకులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. నిర్దేశించిన సమయం కంటే ముందుగా గాని అర్ధరాత్రి వరకు కాని మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నిబంధనలు పాటించని వైన్ షాపుల లైసెన్సులు రద్దుకు ఎక్సైజ్ శాఖ అధికారులకు సిఫారసు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేస్తున్న హరినాథపురంలోని పీకాక్ బారుపై కేసు నమోదు చేశామని, ఎస్పీ ఆదేశాల మేరకు ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు సిటీలోని బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్స్, అదేవిధంగా వైన్ షాప్స్ ఓనర్స్ అందరికీ పోలీసు వారి విజ్ఞప్తి, ఇటీవల కాలంలో ఈ టైమింగ్ వైలేషన్ చేసి ఎర్లీ మార్నింగ్ షాప్స్ ఓపెన్ చేయటం, అదేవిధంగా లేట్ నైట్గా కూడా క్లోజ్ చేయకపోవటం, అనాథరైజ్డ్ సేల్స్ జరుగుతూ ఉండటం మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ విషయమై మా జిల్లా ఎస్పీ మేడం గారు, అదేవిధంగా టౌన్ ఏఎస్పీ శ్రీ దీక్ష ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు ఇక నుంచి వాటి మీద గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. మా స్టాఫ్ తోటి అదేవిధంగా మేము కూడా కంటిన్యూ వాటిని మానిటరింగ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయటం, అదేవిధంగా పదే పదే రిపీటెడ్గా ఇటువంటి వైలేషన్స్ పాల్పడితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కూడా మేము లెటర్స్ పెట్టి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి తెలియజేసి లైసెన్స్ కూడా క్లోజ్ చేసేదానికి మేము చర్యలు తీసుకుంటాం. మరొకసారి చెప్తున్నాం, ఎవరైనా సరే టైమింగ్స్ వైలేషన్ చేసినా, అనాథరైజ్డ్ సేల్స్ చేసినా, లేట్ నైట్ క్లోజ్ చేయకపోయినా వాళ్ళ మీద మాత్రం చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. నేటి రాజకీయాల్లో ఆణిముత్యం, జనం కోసమే అనునిత్యం. నీ పోరాటం మాకు స్ఫూర్తి, మా భవిష్యత్తు ఆశాకిరణం. నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి పొన్నిపోయిన చెంచుకిషోర్ బాబు యాదవ్ గారికి గంగపట్నంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ మారుబోయిన జనార్దన్ గౌడ్, ఇందుకూరుపేట మండలం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు మరియు గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులు, ఇందుకూరుపేట మండలం.